Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS Study Circle. మనం ఈ యొక్క కనిష్క అకాడమీని 2008 నుంచి నిర్వహిస్తున్నాం. గత 12-13 సంవత్సరాలుగా మన దగ్గర వేలాది మంది అభ్యర్థులు శిక్షణ పొంది వారి ప్రతిభ ఆధారంగా ఐఏఎస్ నుంచి గ్రూప్ 4 వరకు అనేక మంది ఎంపిక అయ్యారన్నది మనకు తెలిసిందే. త్వరలో కనిష్క ఐఏఎస్ కూడా ఈ యొక్క లాక్డౌన్ మరియు కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహణకు నిర్ణయించింది. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కనుక మనం చూస్తే మొట్టమొదటి మనం ప్రాంతీయ అంశాలను ఒక్కొక్కటిగా మనం చూద్దాం. తర్వాత నేషనల్ వరల్డ్ ఒక్కొక్కటి ఎలా ఉంటారా. ఒకటి ఏంటంటే రాతి యుగం సంబంధించినవి కొన్ని రాతి యుగానికి సంబంధించినవి. ఈ రాతి యుగానికి సంబంధించిన అవశేషాలు జనగామ జిల్లాలోని రఘునాథపాలెం మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఆవిష్కరించడం జరిగింది. అంటే పురావస్తువాలు చేశారు. వాస్తవంగా ఇక్కడ పురావస్తు తవ్వకాల కంటే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద పనిచేసే వాళ్ళు నీటి కందకాల కోసం తవ్వకం జరిగినప్పుడు ఇక్కడ ప్రాచీన రాతి యుగానికి సంబంధించిన కొన్ని వెలువడడం, అనంతరం తవ్వకాలు జరిపితే ఇక్కడ ఒక పాతరాతి, సూక్ష్మ శిలాయుగం, నవీన శిలాయుగం మరియు ఈ యొక్క మెగాలిథిక్ బృహత్ శిలాయుగానికి సంబంధించిన అన్నీ ఒక దగ్గర 4 యుగాలకు సంబంధించిన వెలువడడం అనేది ఒక విశేషంగా ఈనాడు పురావస్తు అధికారులు చెప్తున్నారు. దీన్ని మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో ఎట్లా అడగవచ్చు అంటే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఈ యొక్క 4 యుగాలకు సంబంధించిన అవశేషాలు వెలువడ్డాయని అడగవచ్చు. ఇక రెండవది వచ్చే వరకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనేది మనకు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తుందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రాచీన పంటలను, దేశీయ విత్తనాలను పరిరక్షించడానికి యొక్క డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ విశేషంగా కృషి చేస్తుంది. ఈరోజు ఆ యొక్క డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి ప్రిన్స్ ఆల్బ్రెక్ట్ అని పిలువబడే ఒక అవార్డు వచ్చింది. దీన్ని మొనాకో కంపెనీ వారు మొనాకో ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం అందజేస్తారు. ఆల్రెడీ నేను చెప్పాను పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ సంవత్సరానికి కానీ వీళ్ళు ఎంపిక అయితే 35 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా వీరికి వస్తుంది అని. తర్వాత మూడవది తెలంగాణకు సంబంధించినంత వార్త ఏంటంటే రైతు వేదికల నిర్మాణానికి ఒక ప్రత్యేక అధికారిని బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ గారు నియమించడం, దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా కల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో ఈ కల్లాలు ఏంటంటే పంట పండిన తర్వాత ఆ మార్పిడి నూర్పిడి అనేది జరిగిందో శుభ్రపరిచిన తర్వాత వాటిని మాయిశ్చర్ రావడం కోసం ఎండలో పోయాలి. సో ఇక్కడ 45 సెంటీమీటర్ల ఎత్తు, 45 మీటర్ల చదరపు విస్తీర్ణంతో ఈ కట్టడాల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1 లక్షకు పైగా కల్లాల నిర్మాణం జరగాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అట్లుగా మనకు పత్రికల ద్వారా తెలుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్కు వచ్చే వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా వైఎస్ఆర్ భరోసా కింద ప్రతి పేదింటి మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ప్రతి పేదింటి మహిళ ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు నేరుగా అందుకుంటున్నట్లుగా చెప్పారు. సో ఇవి ఈనాడు ప్రాంతీయంగా కనిపించిన కొన్ని ముఖ్యమైన వార్తలు. నేషనల్ వార్తలకు వచ్చే వరకు మనం చూస్తే జాతీయ పరంగా తమిళనాడు ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నది. ఏంటా చారిత్రక నిర్ణయం అనేది కనుక మనం చూస్తే తమిళనాడులో ఉన్న ఒక 1000 పట్టణాలకు సంబంధించిన పేర్లని మార్పు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పట్టణాలు మరియు వివిధ వీధులకు కూడా కలిపి. సో ఎందుకు అని అంటే చాలా పేర్లు కూడా ఇవి ఆంగ్లేయుల కాలంలో పెట్టబడి ఉన్నాయి, వాళ్ళ యాక్సెంట్ తోటి పొందుపరచబడి ఉన్నాయి, నేటివ్ తమిళ్ లాంగ్వేజ్ని కోల్పోయి ఉన్నాయనే ఉద్దేశంతో దీన్ని మారుస్తున్నట్టుగా ఉంది. గతంలో కూడా మనం చూసాం మద్రాసు అన్నాం, ఈ మద్రాస్ అనేది ఈనాడు చెన్నై అనే పేరుతో పిలుస్తున్నాం. దీన్ని లోకల్ హిస్టారియన్స్ ఎవరైతే తమిళ్ మరియు ఈ యొక్క మద్రాస్ నగరం, చెన్నై నగరం పైన పరిశోధన చేసిన వాళ్ళిద్దరూ, ఒకరు థియోడారన్ భాస్కరన్, మరొకరు నందితా కృష్ణన్, వీళ్ళిద్దరూ తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ వ్యతిరేకించారు. ఇది సరైన పద్ధతి కాదు, అలా ఒకేసారి ఏకకాలంలో పేర్లు మార్చడం అనేది, పైగా ఎన్నికల సమయంలో ఇది రెచ్చగొట్టినట్లుగా ఉంది అని చెప్పడం. మరి అదే సమయంలో ప్రభుత్వం ఏం వివరణ ఇచ్చిందంటే ఇది ఈనాడు తీసుకున్న నిర్ణయం కాదు, చాలా కాలం నుంచి మేము ఈ యొక్క నిర్ణయాన్ని అమలు పరచాలనుకున్నాం, అప్పుడు వీలు కాలేదు, ఈ సమయంలో కుదిరింది కాబట్టి మేము అమలు పరుస్తున్నట్టుగా చెప్పారు. ఇక మరొక ముఖ్యమైన అంశం ఈరోజు పత్రికలలో కనుక మనం చూస్తే నాసా
నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ వారు రూపొందించిన వెంటిలేటర్లను మూడింటిని వెంటిలేటర్లను తయారీ కోసం హైదరాబాద్లో 3 కంపెనీలను తోటి ఒప్పందం ఖరారు చేసుకున్నది. దీనికి తెలంగాణ ప్రభుత్వం గర్వపడుతున్నట్టుగా కూడా చెప్పారు. ఆ 3 నాసా వాళ్ళు రూపొందించిన 3 వెంటిలేటర్లు తయారు చేస్తున్న కంపెనీలు ఏంటంటే, ఒకటి ఆల్ఫా డిజైన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్, రెండవది భారత్ ఫోర్డ్ లిమిటెడ్, మూడవది మేధా సెర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 3 ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో నేషనల్లో మరొక వార్తను కనుక మనం తీసుకుంటే గగన్యాన్. అసలు గగన్యాన్ అంటే ఏంటి అంటే మనం తరచుగా చర్చించాం. మానవ సహిత ఈ రాకెట్ ప్రయోగాన్ని, అంతరిక్ష ప్రయాణాన్నే మనం భారతదేశం గగన్యాన్ అని పేరు పెట్టుకున్నది. ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయాణాన్ని 2022 చివరి నాటికి ప్రయోగించాలని షార్ సతీష్ ధావన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు నిర్ణయించారు. కానీ ఈ యొక్క కరోనా కారణంగా ఇది కొంత ఆలస్యం జరగవచ్చు అన్న. సో ఇస్రో వాళ్ళు ఏం చేశారు అంటే మానవ రహిత దాన్ని కూడా ఒకదాన్ని హ్యూమనాయిడ్ అనే దాన్ని వాళ్ళు తయారు చేశారు. దాని ముందు పంపించే అవకాశం కూడా మనకు ఉంది, మానవ సహితం దానికంటే స్పష్టం. అయితే ఈ యొక్క మానవ సహితంగా గగన్యాన్ చేయడానికి భారత వైమానిక దళానికి చెందిన 4 రష్యాలో శిక్షణ ఇస్తున్నట్టుగా మనం వార్తల్లో విన్నాం. ఈ కరోనా కారణంగా ఆ శిక్షణ అనేది వాయిదా పడడం, ఆలస్యం జరగడం వల్ల ప్రయోగం కూడా ఆలస్యం జరుగుతుంది అన్నది మనకు తెలిసిన యొక్క వార్త. తర్వాత ఈ యొక్క కరోనా విషయాన్ని కనుక మనం చూస్తే ఈనాడు భారతదేశం ప్రపంచంలో 4వ స్థానానికి వచ్చేసింది. బాధితులలో 4వ స్థానానికి వచ్చేసింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రెండవ అంశాన్ని అంటే ఇందులో భాగంగానే కనుక మనం చూస్తే నిన్న ఈ యొక్క ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ 95వ వార్షిక సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ యొక్క ఎప్పుడైతే విపత్కర పరిస్థితులు ఉన్నాయో వాటిని అవకాశాలుగా మలుచుకోవాలి. కమాండ్ అండ్ కంట్రోల్ అనే స్థాయి నుంచి ప్లగ్ అండ్ ప్లే స్థాయి వరకు మన యొక్క పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలని ఆయన విశ్వసిస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు నిన్న ఒక చారిత్రాత్మకమైన తీర్పును అందజేసింది. అదేంటంటే రిజర్వేషన్ అనేది ఒక ప్రాథమిక హక్కు కాదు అని. దీంతో భారతదేశంలో న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ రంగంగా మరియు సామాజికంగా ఒక తేనెతుట్టను మరొకసారి కదిపినట్టుగా అనిపిస్తుంది. ఆర్టికల్ 32ను అనుసరించి ఈ రిజర్వేషన్లు అనేవి ప్రాథమిక హక్కుగా మనం పేర్కొనలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసు ఏంటంటే నీట్ అనే ఎగ్జామ్ను నిర్వహించి దేశవ్యాప్తంగా ఉన్న గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఈ యొక్క డెంటల్ సీట్లని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న దాన్ని తమిళనాడులో ఉన్న ఈ మెడికల్ సీట్లు 50% ఓబీసీలకే కేటాయించాలని కోరితే దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన దాన్ని తమిళనాడులో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఒకటిగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసు విచారణ అనంతరం తీర్పును మాత్రం ఇచ్చారు. అది జస్టిస్ లావు నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈ తీర్పు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత నిన్న భారత రైల్వేలు ఒక ప్రపంచ రికార్డు నమోదు చేశాయి. సాధారణంగా ట్రైన్ యొక్క ఎత్తును కనుక మనం పరిశీలిస్తే 4.5 మీటర్ల పై ఉంటుంది. కానీ నిన్న డబుల్ డెక్కర్ ఈ యొక్క 2 అంతస్తుల కంటైనర్ను భారత రైల్వేలు తీసుకెళ్ళాయి. ఇది గుజరాత్లోని పాలన్పూర్ నుండి బొటాడ్ అనే ప్రాంతాల మధ్య గూడ్స్ కంటైనర్కి సంబంధించిన డబుల్ డెక్కర్ ట్రైన్స్ అంటే వచ్చాయి. ఈ గూడ్స్ అనే దాన్ని ప్రయాణం చేశాయి. ఇది ఒక ప్రపంచ రికార్డు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మహారాష్ట్రలో ఒక లేక్ కలదండి. దీన్ని ఏమన్నామంటే మనం లూనార్ లేక్ అని పిలుస్తాం. ఇది ఎప్పుడు ఏర్పడ్డది అన్నది కనుక మనం గమనిస్తే 50,000 కోట్ల సంవత్సరాల క్రితం 50,000 సంవత్సరాల క్రితం ఉల్కా ఒకటి ఢీకొనడం వల్ల 1.5 కిలోమీటర్ల సామర్థ్యంతో ఒక లేక్ ఇక్కడ ఏర్పడింది అని తెలుస్తుంది. ఈ లేక్ను తరచుగా ఈ యొక్క భౌగోళిక పర్యావరణ మార్పుల కారణంగా ఇది తన రూపాన్ని మార్చుకుంటుంది. సో నిన్నటి వరకు అది గ్రీన్ కలర్లో ఉన్నది, అకస్మాత్తుగా ఇది పింక్ కలర్లో కనిపించింది. పింక్ కలర్లో కనిపించడం ఇది కొత్త కాకపోయినా
ఈనాడు అది కనిపించిన విధానం మాత్రం చాలా బ్రైట్నెస్ ఎక్కువగా ఉందన్నది మనకు తెలుస్తూ ఉంది. సో మరొక అంశాన్ని నేషనల్కు సంబంధించినవి కనుక మనం చూస్తే ఈరోజు పత్రికలలో వచ్చిన వాటిలో ఈ యొక్క నిన్న భారత ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని విడుదల చేసింది. అంటే భారతదేశంలో ఉన్న విద్యాలయాలలో వాటి యొక్క స్థానాన్ని, వాటి యొక్క ర్యాంకును, వారు చేసిన కార్యక్రమాలు, విద్యాబోధన, పరిశోధనల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క ఓవరాల్గా కనుక చూస్తే ఐఐటి మద్రాస్ ప్రథమ స్థానాన్ని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు రెండవ స్థానాన్ని, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్లు వరుసగా వచ్చాయి. ఒక ఇండివిజువల్గా ఓవరాల్గా కనుక మనం చూస్తే యూనివర్సిటీ ర్యాంకింగ్ కనుక మనం చూస్తే మొదటి స్థానం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, రెండవది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, మూడవది బెనారస్ హిందూ యూనివర్సిటీ, నాలుగవది అమృత విశ్వవిద్యాలయం, ఐదవది వచ్చేసి ఈ యొక్క జాదవ్పూర్ యూనివర్సిటీ. మరి కాలేజీ పరంగా కనుక చూస్తే మిరిండా కాలేజ్ ఢిల్లీలోనిది ప్రథమ స్థానాన్ని, రెండవది లేడీ శ్రీరామ్ కాలేజీకి వచ్చినట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీస్ కనుక చూస్తే నేషనల్ వైడ్గా చూసినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి 19 వచ్చింది. అదే తెలంగాణలో అయితే ఉస్మానియా యూనివర్సిటీకి 29వ ర్యాంకు రావడం అనేది జరిగింది. సో మరొక అంశం మనం ఈ నేషనల్గా కనుక చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు సెయిల్ గెయిన్లకు సంబంధించిన 4 లక్షల కోట్ల రూపాయల రికవరీని ఏ విధంగా అడుగుతారని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధం లేదన్నట్టుగా తీర్పునివ్వడం జరిగింది. తర్వాత మరొక అంశాన్ని మనం నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ఉంటే, అంటే ఈరోజు పత్రికల్లో వచ్చిన వాటిని కనుక మనం పరిశీలిస్తే అందులో ఒకటి ఈ యొక్క రతన్ లాల్ అనే భారతీయుడు, ఈయనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఒకటి వచ్చింది. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఏంటంటే ఈయన సాయల్ పైన, అంటే ఈ మృతికా శాస్త్రవేత్త ఈయన అమెరికాలో ఉన్నాడు. ఈనాడు వయసు 75. ఈయన చేసిన పరిశోధనల ఫలితంగా చిన్న రైతులలో లాభాలు అధికంగా వచ్చాయని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. దీని కింద ఈయనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020 కింద $2.5 lakhs, $2.5 లక్షల ఆయనకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి అయిన మైక్ పాంపియోన్ ఈ విషయాన్ని పట్ల హర్షం వ్యక్తం చేశాడు అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో మరొక అంశాన్ని కనుక మనం వరల్డ్ అంశాలను కనుక తీసుకుంటే ఈరోజు ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిలో ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది. వాస్తవంగా అమెరికా సర్వస్వతంత్ర దేశం అయిన తర్వాత 1864లో అంతర్యుద్ధ సమయంలో తప్ప ఏనాడు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆటంకం ఏర్పడలేదు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు ఏర్పడే అవకాశం ఉంది అని ఒక వార్త తెలుస్తూ ఉంది. వాస్తవంగా ఇప్పుడున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి పదవీ కాలం జనవరి 20, 2020 నాటికి దాదాపుగా ముగిసిపోతుంది. సో జనవరి 2021 నాటికి ఇది ముగిసిపోయేదాన్ని కంటే ముందే ఎన్నికలు జరపాలి. ఒకవేళ ఎన్నికలు జరపలేకపోతే ఆయన అధ్యక్ష పదవి పొడిగింపబడుతుందంటే అలాంటి అవకాశమే లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రతినిధుల సభ ఏదైతే ఉందో వాళ్ళు తాత్కాలికంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సెనెట్ ప్రతినిధుల సభ భారతదేశంలో రాజ్యసభ వంటిది, దీని నుండి ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు వీళ్ళు. ఒకవేళ కాంగ్రెస్ కనుక తన యొక్క పదవీ కాలాన్ని ముగిసిపోయి ఉంటే ఆ అధ్యక్షుని కూడా సెనేట్ సభ వాళ్ళే ఎన్నుకుంటారన్నది స్పష్టం. మరి ఒకవేళ కరోనా కారణంగా ప్రజలు సామూహికంగా వీధుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లో నించొని ఓటేసే అవకాశం లేకపోతే ఏ పద్ధతిలో ఓటింగ్కి వెళ్తే బాగుంటుందన్నది ఈనాడు ఆ యొక్క అమెరికాలో విశ్లేషణ జరుగుతూ ఉంది. అందులో మొట్టమొదటి వాళ్ళు ఏమంటే యాబ్సెంట్ బ్యాలెట్ అన్నారు. యాబ్సెంట్ బ్యాలెట్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ వంటిది. రెండవది మెయిల్ ఇన్ పోలింగ్ అన్న, అదేంటంటే ముందుగానే బ్యాలెట్ పేపర్ను పోస్టల్లో ఆ యొక్క ఎవరైతే ఓటర్ ఉన్నారో వారికి పంపించడం, వారు ఓటును అంటే ఆ ఒక ఓటును వేసిన తర్వాత సమీపంలో ఉన్న పోలింగ్ బూత్లో సమర్పించడం కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ ఆ యొక్క నియర్ బై సెంటర్కు పంపించడం కానీ జరిగేదని మనం ఏమంటే మెయిల్ ఇన్ ఓటింగ్ అన్నాం. మూడవది ఏంటంటే ముందస్తు ఓటింగ్. ఈ ముందస్తు ఓటింగ్ ఏంటంటే పోలింగ్ డేట్ కంటే ముందే ఆయా పరిస్థితులను ఆయా ప్రదేశాలను బట్టి ఓటింగ్ నిర్వహించడమే ముందస్తు ఓటింగ్ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తర్వాత మరొకటి ఈ యొక్క వరల్డ్ వైడ్ దానికి సంబంధించిన దాంట్లో వార్త చూస్తే ఈనాడు ఒక సంచలన వార్త. అది కరోనా అనే వ్యాధి ప్రధానంగా అంటే ఈ యొక్క వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి
ఊపిరితిత్తులనే డ్యామేజ్ చేసి ఊపిరితిత్తులే లక్ష్యంగా అది పనిచేసి మన యొక్క ప్రాణాన్ని హరిస్తుంది అని చెప్పారు. ఈరోజు ఆ యొక్క ఊపిరితిత్తులు ఏవైతే కరోనా వ్యాధి వల్ల డ్యామేజ్ అయ్యాయో వాటినే తొలగించి 24 గంటల పాటు శస్త్రచికిత్స చేసి అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ చికాగోలో ఉన్న నార్త్ ఈస్టర్న్ హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమం జరిగిందని, దీనికి భారత వైద్యుడైన అంకిత్ భారత్ నేతృత్వంలో జరిగింది. ఇది ఒక గొప్ప సంచలనం. వారికి సంబంధించిన 2 ఊపిరితిత్తులను కూడా తిరిగి తీసివేసి కొత్తవి పెట్టడం అనేది జరిగింది. దీని కారణం ఇది ఒక వైద్య శాస్త్రంలో గొప్ప విషయం అని చెప్పవచ్చు. అసలు అమెరికాలోనే ఇది మొదటిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి అంటున్నారు. గతంలో కూడా ఒక 15 రోజుల క్రితం జస్ట్ 4 nights బ్యాక్ ఆస్ట్రియాలో కూడా ఇలా ఊపిరితిత్తులు డ్యామేజ్ కరోనా వల్ల డ్యామేజ్ అయిన వారికి ఊపిరితిత్తులు మార్చడం జరిగింది. ఇందులో కొసమేర్పు ఏంటంటే కరోనా నెగిటివ్ వస్తే తప్ప ఇలాంటి సర్జరీలు చేయడం సాధ్యపడదు అని ఈ యొక్క సర్జరీ నిర్వహించిన డాక్టర్ గారు మనకు చెప్పిన విషయంగా మనం తెలుస్తూ ఉంది. తర్వాత ఈ యొక్క మరొకటి ఈ వరల్డ్ విషయానికే కనుక చూస్తే రూబెన్ సోదరులు ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి దాదాపు 780 కోట్ల రూపాయలను దానంగా ఇచ్చారు. కారణం ఏంటంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడాలని నిర్ణయించుకున్నారు. ఈ రూబెన్ సోదరులు స్వతహాగా జన్మతా భారతీయులు. వీళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళి స్థిరపడి అక్కడ బాగా ధనాన్ని ఆర్జించిన వాళ్ళు కూడా. వీళ్ళలో డేవిడ్ రూబెన్, సిమెన్ రూబెన్ అనే 2 సోదరులు ఈ యొక్క విశ్వవిద్యాలయానికి దానం ఇచ్చారు. ఇటీవల అక్కడ నిర్మించిన పార్క్ కాలేజ్ పేరును కూడా మార్చి వీరి పేరిట పెట్టారు. వీళ్ళు ఇచ్చిన ధన ఆధారంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్, జీవశాస్త్రం వంటి రంగాలలో పరిశోధనలు పెంచుతామని, విద్యార్థులకు అదేవిధంగా ఈ యొక్క స్కాలర్షిప్లు కూడా అందజేస్తాం దీని ద్వారా అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఒకటి. తర్వాత మరొక అంశాన్ని కనుక మనం చూస్తే నేపాల్ ప్రధానమంత్రి ఓపీ శర్మ ఓలీ గారు నిన్న మాట్లాడుతూ భారతదేశం ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి తీసుకుంటాం, కాలాపాని ప్రాంతం అనేది ఇది నేపాల్దేనని, కాళీమాత దేవాలయాన్ని భారతదేశం నిర్మించిందని, అక్కడ కాళీ అనే ఒక నదిని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిందని తన పార్లమెంట్లో ఆయన ప్రసంగం చేయడం అనేది జరిగింది. ఇది మనం చెప్తూనే ఉన్నాం. సుగాళి ఒప్పందం ప్రకారం అది భారతదేశ భూభాగంలో అంతర్భాగం అని మనం చెప్తూ ఉన్నా ఈ యొక్క నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం ఈనాడు దుందుడుగా ప్రవర్తన చేస్తుందని మనకు స్పష్టం అవుతూనే ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు ఇచ్చే శిక్షలు అవన్నీ కూడా అమెరికాకు వర్తింపవని చెప్పేస్తున్నారు అక్కడున్న అధికారులకు. అదేవిధంగా మీరు తరచుగా అమెరికా అధికారులను కనుక వేధిస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించిన అధికారులు కానీ వారి యొక్క బంధువులకు, కుటుంబ సభ్యులకు అందవలసిన ఆర్థిక ప్రయాణ వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించేస్తామని ఈనాడు అమెరికా ఐసీసీని హెచ్చరించింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో మరొక వార్తగా కనుక మనం చూస్తే ఈనాడు స్పోర్ట్స్కు సంబంధించిన దాన్ని చూస్తే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు వాళ్ళు ఈ యొక్క లోకల్ మ్యాచెస్ ఏమంటారు జాతీయ పోటీలను ప్రారంభించడానికి, అంటే కరోనా వచ్చినప్పటి నుంచి అన్ని యాక్టివిటీస్ ఆగిపోయాయి కాబట్టి అది ప్రారంభిద్దాం అనుకున్నాయి. భారతదేశంలో నెహ్రూ స్టేడియం అనే ఢిల్లీలో ఉన్నదాన్ని పునర్నిర్మాణం లేదా నవీకరణ కోసం 8,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు ఇది ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని, అదేవిధంగా ఫీఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఫోరం ఈ ఫెడరేషన్ ఏదైతే ఉందో దీని యొక్క స్థాయి లేదా వారి యొక్క నిర్ధారించిన ప్రమాణాల మేరకు మాత్రమే దీని నిర్మాణం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. హ్యావ్ ఏ నైస్ డే ఫర్ ఆల్.